ఎంకరేజ్ చేశారు. వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇది న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్పి పంపిస్తాం కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు 2000 పడతారనుకున్నారు, 2500 ఎంకరేజ్ చేశారు. వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు. అదే దాదాపు ప్రజాకోర్టు లాగా ఉంది కదా అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విషయం తెలుసు ఆయనకు అనుభవజ్ఞుడిగా, ఈ అంశం చాలా తీవ్రమైన ఆవేదన ఆగ్రహం కలిగించింది ప్రజల్లో. నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఓపెన్లీ చేసినట్టు చేయడమే కాదు చేసినట్టు కనిపించాలి అనే న్యాయం ఇక్కడ చేసినట్టు కనిపించాలనే ఒక అవసరాన్ని కూడా ఆయన గుర్తించారు. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా అధికారులు ఏదో అడుగుతుంటారు ఏదైనా కోర్టు విచారణ అప్పుడు, కానీ దాదాపు మందలించిన స్థాయిలో ఆయన అడగడం. ఇప్పుడే పోలీసు ఆయన ఎస్పీ ఉన్నాడా లేదా ఓపెన్గా ఇవో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ తప్పులు ఒప్పులు తర్వాత సమీక్ష చేశాక కదా అంత బహిరంగంగా, అంటే ఆ విధమైన మెసేజ్ ఆయన పంపించదలుచుకున్నారు. చైర్మన్ ఈజ్ సైలెంట్. అంటే ఆయన చాలా అందరికీ తెలిసిన ఒక ఛానల్ అధినేత, హెడ్ కూడా కాదు, ఛానల్ అధినేత, చాలా బాగా సూటిగా మాట్లాడగలిగిన మనిషి. ఎందుకు ఆయన సైలెంటే కాదు, ఈవెన్ ఈజ్ నాట్ అపియరింగ్. అట్లా సైడ్ లైన్స్లో ఉండిపోయారు. కానీ సో ఎట్లా సైడ్ లైన్ అయ్యాడు ఇవన్నీ కూడా తెలియదా? మీరు చూడండి, వచ్చిన రోజు నుంచి ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడంతా దాని మీద చంద్రబాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అన్న విషయం చెప్తూనే ఉన్నాడు. సో ఒకవేళ ఆయన వర్గం లేదా ఆయన అభిమానులు లేదా ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళని వీటి వాళ్ళు ఏమంటారంటే హీస్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అండి, సీఎం గారికి చెప్పి ఆయన లేకుండా ఆయన మేజర్గా అడుగులు వేయటం లేదు, కానీ బయటికి వెళ్తున్నారనేది ఉంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఇటేమో ఎగ్జిక్యూటివ్గా అంతగా నచ్చట్లేదు, ఇటు ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. అంటే చైర్మన్ ఏమీ ఆయన అనలేదు, అసలు ఆ ప్రస్తావనే తేలేదు. తేకపోవడం ఏంటి మరి? ఇప్పుడు ఒక చైర్మన్ను ప్రక్షాళన కోసమే నియమించి లడ్డూ ఎపిసోడ్ తర్వాత అంత సంచలనాత్మకంగా చేసిన తర్వాత మీరు ఆయనకు చాలా కీలకమైన ఇది ఇచ్చి ఉండాలి కదా. ఈ జరిగిన దాంట్లో కూడా ప్రస్తావన కూడా రాలేదు. ఎంతసేపటికి పోలీసులు అధికారులు, ఈవోలు, జాయింట్ ఈవోలు, అసిస్టెంట్ ఈవోలు తప్ప. ఇది కాపాడడం కోసము కావచ్చు, లేదంటే ఒక విధంగా తనే నిర్ణయం తీసుకుంటున్నానన్న పద్ధతిలో చెప్పడం కూడా కావచ్చు. ఏదైనా అందరూ ఒక విధంగా వీళ్ళేమో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్నాం మేమని అధికార యంత్రాంగం అంటుంది, అధికారులకు అధినేతకు మధ్యలో మేమున్నామని టీటీడీ బోర్డు అంటుంది, వీళ్ళందరి మధ్యలో ఉన్నానంటాడు వెంకటేశ్వరుడు. ఇరువురు భామల కౌగిలిలో ఇరుకున్న బడి నువ్వు నలిగితివా అని అదే ఇది అప్పుడేదో అందులో పాటలాగా. అసలు వెంకటేశ్వరుడు ఎందుకయ్యాడు? శ్రీదేవి భూదేవి మధ్య వివాదంలో ఆయన ఇంకా కుదరలేక రాయైపోయాడు. అదేదో పెద్ద పాట అంత శిలగా మారాడు. దాదాపు ఇక ఆ పరిస్థితి ఎక్కడుందో ఇప్పుడు వీళ్ళ ఎవరి పరిస్థితి చూసినా ఇప్పుడు అట్లాగే ఉంది. కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని పరిష్కారం చేయాలి. నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని చర్యలు ఒక ఇద్దరిని హర్నాథ్ రెడ్డి, రమణ కుమార్ వీళ్ళను చేశారు. సరే, నిజానికి ఇంకా పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. హరనాథ్ రెడ్డి విషయం ఏంటంటే ఆయన గోశాలకి డైరెక్టరు, కాకపోతే ఆయన పనిచేసే స్కూలు, ఆయన బాధ్యత చూసే స్కూలు ఈ పార్కు పక్కనే ఉందట. పక్కనే ఉంది కదా, దాన్ని చూస్తూ ఉండండి అన్నారట. సో ఇప్పుడు ఆయన అంటే ఎవరో ఒకరు బకరాలా బాధ్యత ఎవరిది, బకరాలు ఎవరు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. వీళ్ళు బకరాలని నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కానీ ఇంతకంటే లోతుగా చేస్తే తప్ప ప్రక్షాళన లాంటి పదాలు వాడినప్పుడు చక్కదిద్దాలి ఇదంతా అన్నప్పుడు అది ఎందుకు చేయలేదు? ప్రతిదీ మేము ప్రభుత్వంతో సంప్రదించి చెప్తాము అని చైర్మన్ గారు చెప్తున్నారు. అలాగే ఈవోలు, ఏఈఓలు కూడా తరచూ అమరావతిలో కనిపిస్తున్నారు. మరి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలు? అంటే ఇక్కడ కూడా లాబియింగ్ అనేది ప్రభుత్వాలు మారితే పోవట్లేదు. అనేక కోణాలు ఆలోచించి అక్కడ నియామకాలు జరుగుతున్నాయి, పునరావాసాలు జరుగుతున్నాయి. ఇంకొకటేమో ఆమె ఇంకొక అధికారిని గౌతమ్ వైసీపీ వాళ్ళు ఆమె అక్కడి నుంచి ఆమెకు ఏదో పనిష్మెంట్ లాగానో ఏదో యాక్షన్ లాగానో ఇక్కడికి తెచ్చారని. సో తేవటమే ఒక విధమైన విముఖమైన వాతావరణంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో
ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. డిఫెన్స్ నుంచి రావటం, ధర్మారెడ్డి డిఫెన్స్ అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళకు కూడా డిఫెన్స్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొండ మీద పాలిటిక్స్, కొండ మీద నిన్న మనం పెట్టుకున్న హెడ్డింగ్ అదే, కొండ మీద పాలిటిక్స్ తగ్గించి అడ్మినిస్ట్రేషన్ పెంచాలి. ఇందులో కనిపించని పాలిటిక్స్ విహెచ్పివి, లేకపోతే సంఘ్ పరివారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే నచ్చుతారు, వాళ్ళకి సంబంధించిన భక్తులు అయితే వాళ్ళు భక్తులు కదా, వేరే అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొండను కొండగా భక్తులకు అండగా ఉండనిస్తే ఈ సమస్యలన్నీ లేవు. సార్, సంఘ పరివారు వాళ్ళ సనాతనం వాళ్ళు చూసుకోవాల్సిందే, నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. నిన్న జరిగిన తర్వాత అయినా కనువిప్పు గుణపాఠం కనుక కలిగితే తప్పకుండా కొంతన్నా ఇంత, ఇప్పుడు మళ్ళీ సమావేశం జరుగుతుంది అంటున్నారు. సార్, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా చాలా తీవ్రంగా ప్రభుత్వం మీరు చేశాయంటున్నారు. మీడియా ప్రకంపనలు కనుక మీరు గమనిస్తే, నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు చైర్మన్, ఆ దాదాపు ఈవో అని డైలాగ్స్తో సహా రాస్తున్నారు కొంచెం అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా. ఎప్పుడు లేనిదే వర్మ కొంతమంది రాజకీయాలు మాట్లాడుతున్న కామెంటేటర్స్, వ్యాఖ్యాతలు, నేను అనలిస్టులు నేనే అనలిస్ట్ అనుకోను, నేను ఒక సీనియర్, ఒక ఎడిటర్గానో జర్నలిస్ట్గానో నా అభిప్రాయాలు నేను చెప్తున్నాను. కానీ అసలు ఏమీ నాకు అభిప్రాయం లేకుండా ఏదో జరుగుతున్నట్టుగా చిన్నపిల్లలు కదా లాభములు నష్టములు అని రాసినట్టు నేనేం చెప్పట్లేదు. ఆ బ్యాచ్ ఆఫ్ కామెంటేటర్స్ అసలు ఏమి అధికారులకు అదైందా ఇదైందని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లను గురించి, లేకపోతే ఐపీఎస్లను గురించి, లేదా హయ్యర్ అఫీషియల్స్ గురించి రాజకీయ పరిభాషలో మీడియాలో ఈ స్థాయిలో తిట్టడం ఎప్పుడు చూడలేదండి. మరి ఏపీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు. రోజు ప్రతివాడు ముఖ్యమంత్రికి ఎవరిని నియమించాలో, ఎవరిని సెక్రటరీగా పెట్టాలో, ఎవరిని ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే సో మచ్ ఆఫ్ పొలిటిసైజేషన్, రాజకీయీకరణ. అది కొండ అక్కడ భక్తిని చేశారు, ఇక్కడేమో పాలనను చేస్తున్నారు. ఈ రెండు కోణాల్లో కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ చేయగలిగిన అధికారం అనండి, లేకపోతే ఆ సీనియారిటీ చంద్రబాబుకు ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్పాడు కాబట్టి అవి కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మన లౌకిక సాంప్రదాయాలు, ప్రజల యొక్క విశ్వాసాలు, భద్రత అన్నిటికంటే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని దీనికి ముగింపు పలకాలి. అప్పుడే అంతమంది ప్రాణాలు పోయి ఇంత చర్చ జరిగిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అందరూ ఈరోజు వైకుంఠ ఏకాదశి ఇది అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక సమగ్రంగా ఏదో చేసాము, నిజంగా మార్చాము అనేది అనిపించాల్సిన అవసరం చాలా ఉంది. సార్ మరొక కీలకమైన అంశం, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించని పరిణామం, నిందితుడు తులసీబాబుకు మద్దతు